వీడెవడు రాత్రి లేడు పొద్దున్నే దర్శనం ఇచ్చాడు. అన్నా అన్నా వంశీ కదా అన్నా తన్నావు కదరా అన్నా? లేదన్నా. ఏందన్నా? నిజం చెప్తున్నావు కదా? అన్నా లేదన్నా. ఏందన్నా లోపల అన్నట్టు అనిపించింది. కక్షాదింపు చర్యలు. కక్షాదింపు చర్యలు అయితే జూన్ లోనే వేయాలి కదన్నా. కక్షాదింపు చర్యలేరా రాజ్యాంగం. మనలో మన మాట బెయిల్ వచ్చేదాకా నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకోవాలా. నిజం చెప్పన్నా ఇప్పటికైనా. ఏం లేదురా, ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేశానని చెప్పి తీసుకొచ్చి లోపల. ఎప్పుడన్నా? మొన్న నిన్న కాక మొన్న. ఏది మన ప్రభుత్వంలోనా? కాదురా, ఈ గవర్నమెంట్ లో నిన్న కాక మొన్న. ఏది? 2 రోజుల క్రితం. 2 రోజుల క్రితం. అబ్బో, రెడ్ బుక్ బాగానే పనిచేస్తుంది. లాండ్ ఆర్డర్ ఇదేమన్నా మన ప్రభుత్వం అనుకుంటున్నామన్నా? ఎంపీ గారిని కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకోకుండా ఉంటాయి. బాగా గుర్తేసినారు. అది కనబడుతుందిలే అన్న మొహం. అన్న అన్న అది అటుకోడు వాళ్తారు చూడన్నా. సెంట్రీ గారు ఫ్యాన్ పెట్టించండి. నాకు దుప్పటి కావాలి, పరుపు కావాలి, వేడి నీళ్ళు కావాలి. నాకు ఆ బాత్రూమ్ లో నాకు వెస్టర్న్ బాత్రూమ్ కావాలి, నాకు వెస్టర్న్ టాయిలెట్ కావాలి. నాకు సెంట్రీ గారు నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్, ఏసీ, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టక లేకపోతే రంబా ఓరసి వచ్చి కన్ను కొడతారే దీనికి. అను ఆ పని ఎక్కడ కూడా ఉన్న చేతుకు లేవే. నువ్వు ఏమన్నా మనకు ప్యాలెస్ లో అనుకుంటున్నావు ఏంది? ఎందుకు ఎవరా ఇప్పిస్తా, మాజీ ఎమ్మెల్యేని ఇక్కడ. అన్నా ఏదన్నా దోమలతో కుట్టించుకోలేకపోతున్నా అలా ఇస్తామాట. మీ అందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల బావయ్య. ఏందండి ఏందండి ఏందన్నా నీకు చెమటలు పడుతున్నాయి? ఏందన్నా అన్నా మంచి ఏందన్నా చెమటలు పడుతున్నాయి బాగా? ఉడికిపోతున్నాడే అన్న. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఎందుకు నువ్వెందుకు వచ్చావు లోపలికి? అన్న 6 నెలల తర్వాత నువ్వు నాకు దర్శనం ఇచ్చి ఎందుకు వచ్చావంటే ఏం చేస్తావు అన్న? ఏం చేసి వచ్చావు చెప్పు. ఏందన్నా కూటమి ప్రభుత్వం మీద వీటి మీద వీడియోలు మార్ఫింగ్ చేయించారు, తీసుకొచ్చి లోపల దిగారు. మీరేమో ఇప్పుడేమో ఎందుకు వచ్చావంటున్నారు. నువ్వేనన్నా ఆ మాట మాట్లాడేది? వస్తాడు మన కోసం, జగన్ అన్న వస్తాడు, వినిపిస్తాడులే మన ఇద్దరిని. వస్తాడు 6 నెలల నుంచి నేను అదే అనుకుని ఇక్కడ కూర్చున్నా. లేదన్నా వస్తాడన్నా. 6 నెలల నుంచి నేను అదే అనుకున్నాను. చివరికి నువ్వే వచ్చి ఇక్కడ కూర్చున్నావు అన్న. అన్నా అన్న మాట ఒక మాట అడగనా? చెప్పు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎట్ట చేసాము, ఇప్పుడు చూస్తే అదే పాలన జరగాలనుకుంటే ఎట్ట జరిగిద్దన్న మనలో. అంతే అంటావా? అంతే కదన్నా. అయినా కదన్నా ఆ పార్టీలో ఉన్నప్పుడు నీకు మంచి పదవి ఉంది కదన్నా, ఎమ్మెల్యేగా. మళ్ళీ మన పార్టీలోకి వచ్చావు, నువ్వు చెడగొట్టుకున్నావు క్యాడర్. అదే మినిస్టర్ అయ్యాడు కదన్నా. బ్లండర్ మిస్టేక్ జరిగింది. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే బాగా చెప్పు. ఆయన నిన్ను అడిగితే నాకు తెలియదు అంటలే. ఏం లేదన్నా. ఏమంటావన్నా నిన్ను? ఆయన తల్లి లాంటి భువనేశ్వరమ్మ గారిని, బాబు గారిని, లోకేష్ గారిని నిన్ను మాట్లాడినామన్నా. లోక సమస్త సుఖినో భవంతు. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు. నువ్వు అందగాక మా చేత అనిపించావు కదన్నా. చివరికి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడ ఉన్నారు. చివరికి మీరు కూడా ఎక్కడికే వచ్చి కూర్చున్నారు అన్నా. మాట్లాడకనా? ఏంద్రా ఇంటికాడ డబ్బులు అన్న కావాలా? 10 రూపాయలు వడ్డీ, ప్రతి నెల 3వ తారీఖు ఇంట్రెస్ట్ ఇచ్చేయాలి. నువ్వు మారవన్నా. మరి ఏందన్నా? ఇంకేంట్రా? సెంట్రీ గారిని అడిగి 2 ఉత్తరాలు తెప్పిస్తా. ఉత్తరాలు దేనికిరా అన్నా? ఏందన్నా, నేనేమో పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరం రాస్తాను, క్షమించండి అయ్యా తప్పు అయిపోయింది అని. మీరు కూడా లోకేష్ గారికి ఉత్తరం పెట్టండి. 6 నెలల నుంచి జైల్లో నుంచి నువ్వు అదే ఆలోచించింది. తప్పదు కదన్నా. మనం చేసిన తప్పులకి మనమే అనుభవిస్తున్నాం కదా. ఇంకెందుకన్నా మన కుటుంబాలు కూడా క్షమాపణలు అడగాలి, రావాలని రాయాలనే ఉందిలే గాని, ఇక అప్పుడు అట్లా చేశాను అనుకో, ఇప్పుడు సగం ఏదోనయ్యా, పూర్తిగా ఏదోనవుతా. అబ్బో, ఇప్పటికి ఎప్పుడో అయ్యావన్నా. ఏందన్నా అంటే
ఏందమ్మా ఎప్పుడో అయ్యామన్నా మనం ఆల్రెడీ. ఇంకా ఇంతకు మించి లాగడం అనవసరం తెగేదాకా. అన్నా అన్నీ మూసుకొని ఒక లెటర్ రాద్దామన్నా, ఎటు కొట్టి పోయి బతుకుదామన్నా. నువ్వు మారు, మమ్మల్ని బతుకు. అయినా కానీ మనకెందుకన్నా, అక్కడ బాబు గారు ఎంత విజన్గా ఆలోచిస్తున్నారన్నా అమరావతిని డెవలపింగ్ కోసం. మనం చేసాం అభివృద్ధి, మనం చేశారన్నా, బాగానే చేశారు. ఏంట్రా ఏం లేదన్నా, ఏం లేదు. మనం చేసాం అభివృద్ధి. ఏదన్నా ఏం చేశారన్నా? పథకాలు ఇచ్చాం. ఇచ్చారు. ఎందుకు అంటున్నా? ఏం లేదన్నా. ఏమంటామన్నా మిమ్మల్ని? అన్నా నిజంగానే వస్తాడంటావన్నా? నమ్మకం ఉందన్నా? వస్తాడు, మన పక్కన కూర్చుంటాడు, రెడీ చేద్దాంలే. ఎవరాడు సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ పెడతాడు. ఏ సెంట్రీ గారు సాంగ్ ఆపండి. ఎందుకన్నా ఆయన కలిసి సెంట్రీకి ఇచ్చుకుంటాడు. పాటలు ఆపండి సార్. ఏంటి సాంగ్? ఏంటి సాంగ్? వేరే సాంగ్ ఏం దొరకలేదు మీకు? అన్న వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనకి లేదు, సుఖం లేదు. దెబ్బ మీద పడుకోనిరా నన్ను. బాగుంది బొక్క. అభివృద్ధి అని ప్రపంచం వెళ్ళిపోయి గెలుక్కొని వచ్చి తను కొడుకున్నారేడా? ఇంకా ఏం పడుకోండి. కొనుక్కున్నాం.